मंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। प्रथमचरणे भरतुष्पदकण्डे विलक्षण विभागे कृष्णा गोदावरी मध्ये महाशोक्षत्रिशुभारामे शालिवांशके 1945 शोभनाम संवत्सरे श्रीमान् यजमानस्य गोत्रोद्भागं भवन्तु। నీళ్ళు పోయండి, నీళ్ళు పోసి శివుని పువ్వులు పెట్టండి, వస్త్రం ఉంటే వస్త్రం పెట్టండి, పువ్వులు పెట్టండి. చామంతి కరవేరణసాలే బిల్వాక్షపత్రుదలించ యోగోయం పుష్ప మాయదనం వేర పుష్పావాన్ ప్రజావాన్ పశువాన్ ప్రమదే పురాణదాన్ పుష్పాన్ పత్రఫలం సమర్పగావే. పత్రుంటే పత్రి కూడా పెట్టండి, లేకపోతే పక్కల దగ్గర ఎవరి దగ్గర ఉంటే చేపాయి తీసుకోండి. ఒకటే దళం చాలు స్వామికి. ఓ బాగా పెడితే ప్రసన్నమవుతుంది కదా, ఒక్క దళం పెట్టినా చాలు. ఉంటే తీసుకొని పెట్టండి, పక్కల దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే పెట్టండి. త్రిదళం త్రిగుణాక శివార్పణం పురాణదాం. అమ్మ ఇట్లా కూర్చోవద్దు అమ్మ, ఇటు సౌండ్ ఇంజనీర్ ఉంది పాపం వినబడతలేదు. రోజు సోమవారము అమావాస్య. ముఖ్యంగా చెప్పే విషయం, అభిషేకం చేయడానికి కారణం ఏంటి అంటే సోమవారం నాడు అమావాస్య రావడం చాలా అరుదు. సోమవారం నాడు లోచనాగి నమః, హవిషే నమః, యజ్ఞమయాగి నమః, సోమాగి నమః, పంచభక్తాగి నమః, సదాశివాగి నమః, విశ్వేశ్వరాగి నమః, వీరభద్రాగి నమః, గణానాథాగి నమః, ప్రజాపతగే నమః, హిరణ్యరేతసే నమః, దుర్దర్శాగి నమః, గిరీశాగి నమః, శివవిష్టాగి నమః, భుజంగభూషణాగి నమః, భార్గాగి నమః, గిరిదంభనే నమః, కుదివాసనే నమః, పురారాతగే నమః, భగవతగే నమః, ప్రమాధిపతగే నమః, మృత్యుంజయాగి నమః, సూక్ష్మతనవే నమః, జగద్వ్యాపినే నమః, జగద్గుణవే నమః, శోభాకేశాగి నమః నమః, భూతపతగే నమః, స్థానవే నమః, అహుడుబుద్ధ్యాగి నమః, దిగంబరాగి నమః, అష్టమూర్తగే నమః, కనకాత్మనే నమః, సాత్వికాగి నమః, శుద్ధ విగ్రహాగి నమః, శాశ్వరాగి నమః, కన్నపరసవే నమః, అదాగి నమః, పాశవిమోచకాగి నమః, అమృడాగి నమః, పశుపతగే నమః, దేవాగి నమః, మహాదేవాగి నమః, అవివ్యాగి నమః, హరగే నమః, పుషదంతభిదే నమః, అపవార్గప్రదాగి నమః, అనంతాగి నమః, తారకాగి నమః, పరమేశ్వరాయ నమః. ఓం నమః శివాయ.
నమ పార్వదేవదే హర హర మహాదేవ. బలో నవనాథ సిద్ధేశ్వర స్వామి భగవానికి. అందరూ కూడా శివలింగానికి విభూతి పెడతారు. విభూతి ఎటువంటిదంటే కూడా మహత్వం చాలా గొప్పది. అయితే నేను ఒకసారి డిగ్రీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పక్కకు అమ్మాయి కూర్చుండాలే కానీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కాకుండా ఇట్లా ఉండే అవకాశం వస్తుంది. అందుకోసమని చేసేటప్పుడు చేయాలి. కానీ ఆమె రోజు పర్సులో తీసుకొని వచ్చి విభూతుల్లో పెట్టుకుంటే నవ్వుకుంటుంటే ముసి అంటే అట్లా సందర్భాలు అట్లా ఎన్నో ఉంటాయి. అట్లాగే సదాశివలింగం దేవముని ప్రవరాచితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం నమామి సదాశివలింగం శాంతసుగంధ సులేపితలింగం వృత్తి వివర్ధన కారణలింగం సిద్ధసునాసురవందితలింగం అనక మహామణి భూషితలింగం అనిపతి వేష్టిత శోభితలింగం రాక్షసుగత్వ వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం కుంకుమ చందన లేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం దేవగణార్చిత సేవితలింగం ఆవైర్భక్తి విరేవచలింగం దినకర కోటి ప్రభాకరలింగం ప్రణమామి సదాశివలింగం అష్టదలో పరివేష్టితలింగం సర్వసమోత్తరకారణలింగం అష్టదరేత్ర వినాశకలింగం ప్రణమామి సదాశివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సభాజితలింగం పరమపదం ప్రణమాత్మకలింగం ప్రణమామి సదాశివలింగం. లింగా ఏక బిల్వం శివార్పణం తుషాకై బిల్వపత్రిచ్చ అచిత్తై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం. మంగళహారతి ఉంటుంది. మంగళహారతి తర్వాత ప్రదక్షిణ ఉంటుంది. పుట్టిన తండ్రి మరణిస్తాడు. ముగ్గురు అబ్బాయిల వెనుక ఆడపిల్ల పుట్టిన తండ్రి మరణంగా అభిషేకము చేసుకోవాలి. శివలింగానికి అభిషేకం చేసి స్వామికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. దానితో పాటుగా కూడా ప్రతి ఇంటిలో కూడా అమావాస్య నాడు చచ్చిపోయినటువంటి పితృదేవతలందరూ కూడా ఆత్మరూపంలో ఉండి వాకిట్లో ఉంటారట. మా వాడేమైనా పెడతాడేమో అవి అంటే 1500 కావాలి. దానితో పాటు సమయం కావాలి. కూర్చునబెట్టడానికి ఒక ఆలయంలో సమయం ఉండి మీరు ఇవాళ చేస్తున్నారంటే చాలా గొప్ప. పాపం ఇవాళ అన్నదానం పెడుతున్నారు ఆ అమ్మవాళ్ళు. ఆ అమ్మ పుష్పావాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. నైవేద్యం ఉంటే నైవేద్యం పెట్టండి. భూర్భువస్వరేణ్యం భర్గోరే వత్సరేమహే యోన్నః ప్రచోదయాత్. అట నీవు గిరికన్యతో ఆటలాడేరట నారదుడు తుమ్ముడు నాట్య సహకారని నటరాజువైని నాట్యమాడేవట దిగిరావయ్యా దిగిరావయ్యా కైలాస శిఖరాలు దిగిరావయ్యా. చంద్రయ్యను సిరయ్యను సిగలోపల తురుమి చంద్రయ్యను గంగమ్మను సిగలోపల తురుమి నువ్వు నా కన్నను మెడలో నా హారములు వేసినావు. అష్టదిక్పాలకులు నీ ముంగిట సేవకులు అష్టదిక్పాలకులు నీ ముంగిట సేవకులు మానవులు దేవతలు నీకు పరిచాలకులై దిగిరావయ్యా కైలాస శిఖరాలు దిగిరావయ్యా. తండ్రి కొండ పైన నీవు తండ్రిగా ఉన్నావు. దాహం దాహం అంటూ మేము అలమటించేమో. గంగమ్మను వదలవా మా గొంతును తడపవా. గంగమ్మను వదలవా మా గొంతును తడపవా. శంకరుడే వనే
హరినామము నిలుపరా దిగిరామయ్యా దిగిరామయ్యా కైలాస శిఖరాలు దిగిరామయ్యా దిగిరామయ్యా కైలాస శిఖరాలు దిగిరామయ్యా తెలుసుకోండి. సిద్ధేశ్వర స్వామి భగవానికి దండం పెట్టుకుని అందరూ కూడా ఒక్కసారి అడిచేస్తే మంగళ నిరాడాదిపం దర్శగావే సిద్ధేశ్వర భగవానికి మాతాన్నపురేశ్వరి మాతాకి ప్రదక్షిణా పదే పదే ఎట్లా వాడతావు అన్న ఈ ఫోన్?
అమావాస్య పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగా నవనాథ సిద్ధేశ్వర స్వామికి అభిషేకము, పల్లకీ సేవ, వితరణ చేయడం జరిగింది. అటువంటిదే కాకుండా వచ్చేటువంటి ఒక నెల అంటే ఒక నెల తర్వాత అందరికీ కూడా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఉచితంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుంటే అన్నీ చేసుకోవచ్చు అనేటువంటి దృఢ సంకల్పంతో ఆలయ ఉత్సవ కమిటీ ద్వారా హైదరాబాద్ నుండి డాక్టర్లని మరియు నిజామాబాద్ నుండి డాక్టర్లను పిలిపించి హెల్త్ క్యాంప్ పెట్టి అందరికీ కూడా అన్ని రోగాలకు టెస్టులు, దాంతో పాటు చూడడానికి ఉత్సవ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ ఆలయ కమిటీ ద్వారా నెల రోజుల తర్వాత మీకు చెప్తాము, సోమవారం వస్తున్నటువంటి వాళ్ళకి చెప్తాము, వాట్సాప్లో కానీ వీడియోలో కానీ పెడుతుంటాము. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఫోన్లు పట్టుకొని చూసి తీసిన వాళ్ళంతా కూడా K6 ఛానల్లో చూస్తే మీరు వారు కనబడ్డది, అభిషేకం చేసింది, పూజ చేసింది అన్నీ కూడా మీరు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందైనా కానీ మీ హెల్త్ క్యాంపుకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరైనా రావాలా అనుకున్నా కూడా 4 డాక్టర్లు ఉంటారు. అందులో MBBS, MDO, చెవి, గొంతు, ముక్కు, న్యూరో సర్జన్ 4 డాక్టర్లను పిలిపించి ఉచితంగా కూడా ట్రీట్మెంట్ అందించడానికి ఉత్సవ కమిటీ సారథ్యంలో నెల తర్వాత పిలిపించి మీకు చూపించడం జరుగుతుంది. అట్లాగే వచ్చే బుధవారం రేపు ఉగాది అయినటువంటి నవమి, శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ సిద్ధులగుట్ట లోపల శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు రాంప్రియదాస్ మహారాజ్ ఇక్కడ లేకున్నా కానీ ఆయన రామాలయం కట్టించి అయోధ్య నుంచి తెచ్చినటువంటి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు అప్పటి నుండి కూడా శ్రీరామ కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇప్పుడు మన ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వినయరెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో ఇక్కడ షెడ్ వేయించి ముఖ్యంగా ఈ యొక్క కళ్యాణానికి ఘట్టానికి ముఖ్య అలంకరణ చేయడానికి దోహదపడ్డారు. వారి యొక్క ఆలోచన భావంగా 10 రోజులలో యుద్ధ ప్రాతిపదికన వచ్చినటువంటి షెడ్ కిందనే సీతారాముల యొక్క కళ్యాణం గురుగారు వేదాంత గోపీకృష్ణ అనేటువంటి గురుగారి సారథ్యంలో వారి బృందం చేత కళ్యాణోత్సవ ఘట్టం అత్యంత వైభవోపేతంగా ఉంటుంది. వచ్చినటువంటి ప్రతి భక్తులకు కూడా ఉదయం 9 గంటలకి అన్నదాన ప్రసాదం ఉంటుంది. కాబట్టి దూర ప్రాంతాల్లో వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఈ యొక్క బుధవారం నాడు 17వ తారీఖు నాడు కళ్యాణానికి హాజరు కావాలి. అట్లాగే సోమవారం నాడు కూడా యథావిధిగా పూజా కార్యక్రమం ఉంటుంది. ఇప్పటి వరకు పూజా కార్యక్రమంలో కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శివలింగాన్ని మీ ఇంటికి తీసుకెళ్లి చిన్న పాత్రలో పెట్టి పూజ చేసుకోండి. పంచామృతం మీ ఇంటికి తీసుకెళ్లి తీర్థప్రసాదంగా తీసుకోండి. అట్లాగే అన్నప్రసాదము దీని తర్వాత నైవేద్యం చూపించిన తర్వాత అన్నదాన ప్రసాదం ఉంటుంది. ప్రసాదం ప్రతి ఒక్కరు కూడా వృధా చేస్తున్నారు. తిన్న తర్వాత పళ్ళాలన్నీ కూడా నీటి దగ్గర పారేసి పోతున్నారు. ఒకసారి గుర్తుపెట్టుకొని ఎప్పుడో చెప్పాను, మాగడి వాళ్ళైతే వాళ్ళు అన్నదానం పెట్టేటప్పుడు మిగతా వాళ్ళు తోమిన పళ్ళాలు కూడా తోముతారు. కోట్లాధిపతి లక్షాధిపతులైనా కానీ అహంకారం లేకుండా వాళ్ళు మిగిలినటువంటి పళ్ళాలు తోమేటువంటి అవకాశము, పాత్రలు కడిగే అవకాశము, వడ్డించేటువంటి అవకాశము వాళ్ళు చూసుకుంటారు. మరి మనమైతే ఏం లేము, లేని ఎగిరాకు ఎగిరెందుకు పడడం, అందుకోసమని మానవ జన్మ ఉంది. కాబట్టి తిన్న తర్వాత చక్కగా ప్లేట్ కడిగి ఇంకొకరు తినాలనే భావనతో మనం చూసుకోవాలి. ఈ ప్లేట్ బాగాలేదు కానీ ప్లేట్ని కింద టక్కన వాడేసి ఇంకో ప్లేట్ పట్టుకొని మంచి కూడా ప్లేట్లో తింటా అంటే కుదరదు. చక్కగా తిన్న తర్వాత వరుస క్రమంలో ఉండండి. చెప్పిందంతా విన్నది ఒక ఎత్తు, మళ్ళీ అందరూ దోబూచులాట తీసుకోకండి. అన్నం బాగా ఉంది, ఇబ్బంది ఏం లేదు, కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుంది. వరుస క్రమంలో ఒకరొకరు కూడా వరుస క్రమంలో రండి. వరుసగా సెట్ చేయాలి. నేను ఇది అయిన తర్వాత పల్లకి లోపల పెట్టిన తర్వాత కలశం లోపల ఎవరైతే పేర్లు రాయించుకున్నారో వారికి మహారాజ్ చేత ఒక్కొక్క కలశం ఇస్తాం. ఆ కలశం కూడా ఇంట్లో కట్టుకోవాలి. మిగతా వాళ్ళు భోజనానికి సన్నిహితమై వరుస క్రమంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇందాపురం శ్రీనివాస్ గారు, భూదేవి గారు, వారి పుత్రుడు అభినయ్ కీర్తిశేషుల జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన ప్రసాదం మనకు అందిస్తున్నారు. ఈ ప్రసాదం అందించినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకి ఈ యొక్క నవనాథ సిద్ధేశ్వర స్వామి ఉత్సవం వారి కుటుంబ సభ్యులు సిద్ధేశ్వర స్వామి భగవాన్